హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి వీటిని లేస్ లాలీపాప్స్ అంటారండి. అంటే మనకి థిక్గా ఉండకుండా చాలా థిన్గా ఉంటాయి అన్నమాట. అండ్ డిఫరెంట్ రెసిపీ అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది రెసిపీ అనేది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే పూర్తి రెసిపీ అయితే అర్థమవుతుంది. అండ్ వీటికి మోల్డ్స్ లాంటివి ఏమీ అవసరం లేదండి. నార్మల్గా మనమైతే హ్యాండ్తోనే చేసేయచ్చు అనమాట. కానీ చూడడానికి చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సో ఫస్ట్ మనం దానికి కావాల్సింది ఇలాగా వైట్ కాంపౌండ్ తీసుకోవాలండి. అంటే మీకు ఎన్ని లాలీపాప్స్ కావాలో అంతవరకు అయితే మీరు కాంపౌండ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలాగా నేనైతే 30 సెకండ్స్ ఓవెన్లో హీట్ చేశాను, కానీ సరిగా మెల్ట్ అవ్వలేదు. మళ్ళీ ఇంకో 30 సెకండ్స్ అయితే పెట్టాను. సో ఇలాగా మనకైతే బాగా మెల్ట్ అయిపోతుంది. లేదు అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో కూడా మీరైతే చేసుకోవచ్చు. తర్వాత ఉండలు లాంటివి ఏమీ లేకుండాను బాగా స్మూత్గా వచ్చే వరకు మనం ఇలాగైతే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ డార్క్ కాంపౌండ్ అండి, ఇది డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. అది కూడా సేమ్ ఇలాగా కట్ చేసుకొని నేనైతే ఓవెన్లో పెట్టేసి మెల్ట్ చేసేసుకున్నాను. మీకు మిల్క్ ఇష్టమైతే మిల్క్ కాంపౌండ్ కూడా తీసేసుకొని సేమ్ ఇదే విధంగా అయితే మెల్ట్ చేసేసుకొని యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇలాగా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో పైపింగ్ బ్యాగ్ అనేది పెట్టుకోవాలండి. పైపింగ్ బ్యాగ్స్ అనేవి మస్ట్ అనమాట. పైపింగ్ బ్యాగ్స్ అవైలబుల్ లేవు అనుకుంటే నార్మల్గా మనం పాలు యూస్ చేస్తాం కదా, పాల ప్యాకెట్, దాన్ని కూడా మనము బాగా శుభ్రపరచుకొని ఆ తర్వాత వాష్ చేసుకొని తడి లేకుండా చేసుకున్న తర్వాత యూస్ చేసుకోవచ్చండి. ఇలాగా కాంపౌండ్ అయితే మీరు తీసుకోవాలి. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇలాగా పైపింగ్ బ్యాగ్లోకి అయితే తీసేసుకోవాలండి. ఫస్ట్ ఇలాగా ఈ కాంపౌండ్ అయితే డార్క్ తీసుకున్నాను. నెక్స్ట్ వైట్ కూడాను సేమ్ ప్రాసెస్లో అయితే మనం పైపింగ్ బ్యాగ్లోకి అయితే తీసేసుకోవాలండి. నెక్స్ట్ ఒక బటర్ షీట్ అనేది మనం కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఎంత సైజ్ మనకు అవసరమో అంతవరకు మనము సైజ్ కట్ చేసేసుకొని తీసేసుకోవాలి. నెక్స్ట్ వీటిని కూడా మనం పక్కన ఉంచేసుకోవాలి. అంటే మనకి కాంపౌండ్ అనేది బయటకు పోకుండా మనము రబ్బర్ వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇవి స్టిక్స్ అండి. ఇలాంటివి పెద్ద సైజు ఉంటాయి, అలాగే నార్మల్గా చిన్న సైజు ఉంటాయి కదా, మనకి వీటికి చిన్న సైజ్ అయితే సరిపోతాయండి. మీరు పెద్ద లాలీపాప్స్ ఏమైనా చేయాలి అనుకుంటే మీరు పెద్ద స్టిక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. నెక్స్ట్ ఇలాగా ఏదైనా కానీ ఒక గిన్నె కానీ లేదు అంటే ఏదైనా ఒక మూత కానీ తీసుకొని ఇలాగా షేప్స్ మీరు తీసుకోవచ్చండి. లేదు అంటే నార్మల్గా కూడా మీరు వేసేసేయచ్చు, చూపిస్తాను అది కూడాను. ఇవైతే కుకీ కట్టర్స్ అండి, నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు జస్ట్ చూపించడానికి అయితే నేను ఇలాగ డ్రా చేస్తున్నాను. ఏదైనా ఒక పెన్సిల్తో ఇలాగా మీకు నచ్చిన షేప్ని అయితే డ్రా చేసుకోవచ్చండి. ఇవనే కాదు, ఇంకేదైనా షేప్స్ మీకు నచ్చినా కానీ సేమ్ ఇలానే డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనం కాంపౌండ్ మెల్ట్ చేసుకున్నాం కదా, పైపింగ్ బ్యాగ్లోకి తీసుకున్నాం కదా, దాన్ని కూడా మనం ఇలాగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక లైన్ లాగా అయితే మనమైతే వేసుకోవాలండి. ఆ షేప్ మీద మనం ఏ షేప్ అయితే వేస్తున్నామో ఆ షేప్ మీద ఇలాగా ఒక లైన్ లాగా వేసేసుకొని ఆ తర్వాత మనం మధ్యలో కూడా మిడిల్లో కూడా మొత్తం మనం ఇలాగా తీసేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇలాగ ఒక టూత్ పిక్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనము మిడిల్లో ఉంచేసేయాలండి. మరి లోపలికి అవసరం లేదు. ఎందుకు అంటే కాంపౌండ్ అనేది మనం కొంచెం కూల్ చేసిన తర్వాత బాగా స్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ స్టిక్ మీద కూడా వచ్చేలాగా మనం కాంపౌండ్ అనేది వేసేసుకుంటే మనకి విడిపోకుండా ఉంటుంది ఆ స్టిక్ అనేది. సో నెక్స్ట్ మళ్ళీ నేనైతే డార్క్ కాంపౌండ్ కూడా తీసుకుంటున్నానండి. సేమ్ అదే ప్రాసెస్లో అయితే డార్క్ కాంపౌండ్ కూడా వేస్తున్నాను. ఇది మరీ వాటరీగా ఉందన్నమాట, మనకి షేప్ కూడా సరిగా రాదు, అట్లా ఉంది ఇది. సో కానీ ఎలాగోలాగా అడ్జస్ట్ అయితే చేసేసాను. ఎక్కువ చాక్లెట్స్ తింటూ ఉంటారు కదండి పిల్లలు, వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా ట్రై చేసి ఇవ్వండి. అలాగే డ్రై ఫ్రూట్స్ అవి కానీ వేసి ఇచ్చామంటే వీటిలో చాక్లెట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువ పడతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు పిక్స్ కూడా నాకైతే ఇన్స్టాలో పోస్ట్ చేయండి. సో దీంట్లో కూడా ఇలానే టూత్ పిక్ అయితే ఇలాగా పెట్టాలండి. నెక్స్ట్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే స్ప్రింకిల్స్ కానీ వాటెవర్ ఏదైనా కానీ మీరైతే యాడ్ చేసుకోవచ్చండి. స్ట్రాబెర్రీస్, చెర్రీస్, టూటీ ఫ్రూటీ ఏదైనా సరే. నేనైతే నార్మల్గా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, పిస్తా ఇవి కూడా యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇలాగా రౌండ్ షేప్ అండి, మనకి రౌండ్ షేప్ కూడా మనకి ఎంతవరకు రౌండ్ కావాలో, ఎంత పెద్ద రౌండ్ కావాలో అంతవరకు మనమైతే సేమ్ ఇలానే అయితే వేసుకోవాలండి. అయితే కాంపౌండ్ అయితే ఎక్కువ పట్టదండి, చాలా థిన్గా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది తినేటప్పుడు. ఎప్పుడు చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు మనం ఇలాగా ట్రై చేసి పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది.
సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారనమాట, డిఫరెంట్గా ఉంది అనేసి. సో ఇదైతే ఫ్లవర్ లాగా అనమాట. సేమ్ మీకు నచ్చిన విధంగా మీరైతే సేమ్ పద్ధతిలో అయితే చేసేసుకోవచ్చండి. మీకు నచ్చిన స్ప్రింకిల్స్ అనేవి పైన యాడ్ చేసుకుంటూ వీటికైతే మనకి చూస్తున్నారు కదా, మోల్స్ కూడా అవసరం లేదండి. చాలా సింపుల్గా అయితే మనం మోల్స్ లేకుండా చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, చాలా మంది మీరు మోల్స్ ఎక్కడ పర్చేస్ చేస్తారు, మాకు అడ్రస్ కావాలి అని అడుగుతూ ఉన్నారు. సో నేనైతే చెన్నైలో తిరగని షాప్ ఉండదండి, అట్లా ఉంటుంది అనమాట. ఎక్కడ ఏం దొరికితే అది ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తూ ఉంటాను అనమాట. సో మీరు షాప్స్ అడిగితే నేనైతే చెప్పడం అయితే కష్టం అండి, ఎందుకంటే ఎక్కడ తీసుకున్నానో కూడా నాకు గుర్తుండదు అనమాట. కొన్ని షాప్స్లో కొన్ని ఉంటాయి, కొన్ని దగ్గర పీవీసీ మాత్రమే ఉంటాయి, కొన్ని దగ్గర సిలికాన్ మాత్రమే ఉంటాయి, కొన్ని దగ్గర అన్ని షేప్స్ ఉండవు కదా. సో అలాగా ఒక్కొక్కటి ఎక్కడ అంటే మాకు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఒకే ఏరియాలో ఒకే లైన్లో చాలా మాకు ఇట్లాంటి షాప్స్ ఉంటాయండి. ఒక 10-15 ఉంటాయి అన్నమాట. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను అన్ని ఒక్కొక్క వస్తువు కొన్ని దగ్గరలో దొరుకుతుంది, దొరకదు కదా. సో అలాగా అన్ని షాప్స్లో తిరుగుతూ చూస్తూ ఉంటాను కదా, ఏది అవసరం అది తీసుకుంటూ వస్తూ ఉంటాను అనమాట. సో అందుకే నేనైతే ఎక్కడ తీసుకున్నారు అంటే నేను చెప్పలేకపోతున్నానండి. ఇంకొకటి, ఆన్లైన్ లింక్స్ అడుగుతున్నారు. నేను ఏది కూడాను ఆన్లైన్లో అయితే ఒక్కడు కూడా తీసుకోనండి. అండ్ నేను అన్నీ కూడాను షాప్స్కి వెళ్ళి స్వయంగా తీసుకుంటాను అనమాట, నాకు నచ్చినవి చూసుకొని. అండ్ ఆన్లైన్లో కూడా మనకి చాలా కాస్ట్ ఎక్కువ అండి. మోల్డ్ కానీ, లేదు అంటే కాంపౌండ్ కానీ, ఏదైనా సరే ర్యాపర్స్ కానీ, ప్రతిదీ మనకి ఆన్లైన్లో చాలా కాస్ట్ ఉంది. సో వీలైనంత వరకు అందరూ కూడాను మీకు షాప్స్ అవైలబుల్ ఉంటే షాప్స్లో తీసుకోవడానికే చూడండి. ఆన్లైన్లో మాత్రం అస్సలు ట్రై చేయొద్దండి. ఎందుకు అంటే మనకి ఇప్పుడు పీవీసీ మోల్డే మామూలుగా అంత కాస్ట్ ఉండదు అనమాట. సో ఆన్లైన్ 200 ఉన్నాయి, కొన్ని 300 ఉన్నాయి, ఏదో ఒక్కటి మాత్రము 90 రూపీస్ అట్లా చూపిస్తుంది అనమాట. ఇంకా మిగతావన్నీ కూడాను చాలా కాస్ట్ చూపిస్తున్నాయి. సో వీలైనంత వరకు దగ్గరలో షాప్స్ ఏమన్నా అవైలబుల్ ఉంటే మాత్రం అక్కడ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అన్ని వస్తువులు మనకి ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి సో మనమైతే అలా కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇలాగా వైట్ కాంపౌండ్తో నేనైతే పైన ఇలాగా లైన్స్ లాగా వేసేసి డిజైన్ లాగా చేశానండి. ఇలా కూడా మీకు నచ్చినట్లు, అంటే డార్క్ కాంపౌండ్ మీద వైట్తో, వైట్ కాంపౌండ్ మీద డార్క్తో కూడా మీరు ఇలాగా లైన్లు వేసుకోవచ్చు. నేను ఇలాగా వైట్ కాంపౌండ్ మీద డార్క్ కాంపౌండ్తో లైన్లు వేయాలని ట్రై చేశాను. చెప్పాను కదా, ఈ కాంపౌండ్ అనేది చాలా వాటరీగా ఉందండి, ఊరికే పడిపోతూ ఉందన్నమాట ముద్దలు ముద్దలుగా. సో లైన్స్ వేయడానికి రాలేదన్నమాట. సో అందుకని అయితే నేనైతే వేయలేదు. నెక్స్ట్ ఇలాగ డార్క్ కాంపౌండ్ మీద వైట్తో నేను డిజైన్ చేశాను. నెక్స్ట్ ఇలాగ రౌండ్లుగా, అంటే మనము మొత్తం వేయకుండా ఇట్లాగా రౌండ్గా ఇట్లా వేసుకోవాలండి. ఆ తర్వాత దీని మీద నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇదైతే అసలు చాక్లెట్ తిన్న ఫీలింగే రాలేదండి, ఓన్లీ నట్స్ తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అసలు ఏం లేదనమాట చాక్లెట్స్లో, అలా ఉంది. ఇలా అంతా మనం ప్రిపేర్ అయిపోయాక ఒక 5 మినిట్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత వీటిని మనం ఒక్కొక్కటిగా రిమూవ్ చేసేసుకోవచ్చండి. మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా లేస్ లాలీపాప్స్ అయితే మనకి రెడీ అయిపోయాయండి. కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే వీటిని ర్యాపర్స్తో ర్యాప్ చేసుకోవచ్చు, అంటే లాలీపాప్ ర్యాపర్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు అండి. లేదు అంటే నార్మల్గా ఇలానే ఉంచేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదైతే అస్సలు చాక్లెట్ తగలదు, చాక్లెట్స్ కొంచెం నట్స్ తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. ఇంత బ్యూటిఫుల్గా లాలీపాప్స్ అనేవి మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూసి వదిలేయకుండా లైక్ అయితే ఇవ్వండి, ఎందుకు అంటే ఇంకొంతమందికి వీడియోస్ అయితే వెళ్తాయండి. సో దానికోసం మీరైతే లైక్ ఖచ్చితంగా చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓన్లీ స్ప్రింకిల్స్ అనే కదండి, మీకు నచ్చిన విధంగా మీరైతే డెకరేషన్ చేసుకోవచ్చు. అండ్ వైట్ కాంపౌండ్లో మీరు కలర్స్ మిక్స్ చేసుకొని కూడా మీకు నచ్చిన కలర్స్తో కూడా మీరైతే చేసుకోవచ్చండి. ఒక్కటి కాదు, అంత మన క్రియేటివిటీ అండి, అంత బాగా అయితే మనం వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.